బీయింగ్ ఎస్సీ మాదిగ, ఒక మాదిగ బిడ్డగా 4 సార్లు గెలవడం, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం. సో ఓడిపోలేదు కదా, టికెట్ రాలేదు. సో ఎంపీ ఇస్తానన్నారు, ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, అవి కాలేదు. రేపు ఏ అవకాశం ఉన్నా కూడా ఈ సిన్సియారిటీ ఎప్పటికైనా పనికొస్తుంది. ఉందంటారా రాజకీయాల్లో రాజయ్య గారికి ఇంకా భవిష్యత్తు ఉందంటారా? అవకాశాలు తప్పకుండా ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు, సార్ ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు సామాజిక అంశాల మీద ఉన్నప్పుడు తప్పకుండా ఇప్పటివరకు ఉన్న గుర్తింపు అది ఎప్పటికైనా ఏ రకంగానైనా ఉపయోగపడుతుంది. అంతేగాని రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా లేటెస్ట్. ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం రాజకీయాల్లో చేసినా ఓ వారం రోజులు ఏం చేయకుండా ఉట్టిగానే ఉండేది ఉంటే ఈయన పని అయిపోయింది అంటారు. అవును. సో అట్లా కాకుండా మనం ఎప్పుడు ప్రజా సమస్యల మీద కానీ, లోకల్ ఇష్యూస్ మీద కానీ, రాష్ట్ర స్థాయి ఇష్యూస్ మీద కానీ మనం రెస్పాండ్ అవుతూ ప్రజలకు దగ్గర అయితే ప్రజానాయకుడిగా తప్పకుండా ఆదరణ ఎప్పుడు ఉంటుంది. రాజకీయ పార్టీలు అవకాశంగా తీసుకుంటే ఎప్పుడు ఏ రకంగా ఎలక్షన్లలో నిలబడే అవకాశం వస్తే దాంట్లో ప్రజలు ఎన్నుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే రాజకీయాల్లో రాజయ్య గారు ఒకానొక సందర్భంలో ఒక వెలిగి ఇప్పుడు కనుమరుగైపోయిండు అని అనుకునే వ్యక్తులకు మీరు ఏం చెప్తారన్న? అంటే కనుమరుగని ఎవరైతే మన ప్రతిపక్షాలు ఏమన్నా ఉంటే అనుకోవచ్చేమో, కానీ సో మోరల్ వాల్యూస్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు మీరు అన్నట్టు చరిత్రలోకి ఎక్కినాం. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటిక పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగిన సందర్భం జీవితంలో మర్చిపోలేని సంఘటన నెంబర్ 1. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా అగైన్ ఇట్స్ ఏ హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే ఇవాళ ఎంట్రన్స్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య. ఎవరు రాజీనామా చేసిన అంటే డాక్టర్ రాజయ్య. దళితుడు ఎవరు అంటే డాక్టర్ రాజయ్య. సో ఆ రకంగా డిప్యూటీ సీఎంగా పనిచేయడం ఇది హిస్టారికల్ ఈవెంట్. తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసినా కూడా సిన్సియారిటీ, ఒబీడియన్సీ, లాయాలిటీ కేసీఆర్ తోటే ఉండడం, ఇప్పుడు కూడా ఆ కోప్పడమో తిట్టడమో లేకపోతే పార్టీ నుంచి దూరం రావడం అట్లాంటివి కాకుండా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్ళడం. సరే, ఇందాక మీరు ఒక మూడు పదాలు వాడారు, సిన్సియారిటీ, లాయల్టీ, ఒబీడియంటీ. మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేసి కడియం శ్రీహరి టికెట్ తెచ్చుకున్నా. బ్లాక్మెయిల్ చేసిందా? అంతే కదా, నేను లేకపోతే కాంగ్రెస్ పోతాను బ్లాక్మెయిల్ చేసిండు కదా, ఆయన పోయిండు కదా. బట్ తర్వాత పార్టీ గుర్తించింది. ఆయన బ్లాక్మెయిల్ చేసిండు ఆయన టికెట్ కోసం. తర్వాత నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కూడా మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇచ్చినాక పైసలు తీసుకున్నాక బువ్వ తిన్నాక బీఫామ్ పట్టుకొని ఎవరు కూడా అంత దుర్మార్గం ఉండదు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఎంపీ టికెట్ బీఫామ్ పట్టుకొని పార్టీ ఫండ్ పట్టుకొని అధినాయకంతో భోజనం చేసి తెల్లారి వరకు ప్లేట్ ఫిరాయించిపోయిందంటే అంతకంటే దుర్మార్గం ఉండదు. అందుకనే ఆయన బ్లాక్మెయిల్ చేసిన దానికి పరాకాష్ట ఏంటంటే ఆయన సామాజిక వర్గం బైన్లాని ఏదైతే చెప్పుకుంటున్నారో ఆయన మొత్తం కలిస్తే 420 ఓట్లు ఉండవు. బిడ్డకు తనకు ఇద్దరికి వరంగల్కి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యే టికెట్ అనేది అంతకంటే స్వార్థం ఇంకేముండదు. అందుకనే బ్లాక్మెయిల్ చేసి అయ్యో ఇంత సీనియర్ నాయకుడు ఒకవేళ పార్టీ వదిలిపెడితే పోతే ఎట్లా ఉంటుంది, డాక్టర్ రాజయ్య సౌమ్యుడు, మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. సో ఇప్పుడు మనం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా రైతు బంధు సమితి చైర్మన్ ఇచ్చాం, లేదా రేపు ఎమ్మెల్సీ చేసుకొని మంత్రి చేసుకుంటాం, లేదా ఎంపీ టికెట్ ఇస్తామని మనలను కన్సల్ట్ చేసి నిమ్మలపరిచి జనగాం ఇన్ఛార్జ్ చేసి జనగాం గెలిపించాలి, నీ దగ్గర గెలిపించాలంటే మనం ప్రజల్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ. అవిభక్త వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఓన్లీ నేను ప్రాతినిధ్యం వహించిన గణపురం గెలిచింది, నేను ఇన్ఛార్జిగా పోయిన జనగాం గెలిచింది. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, ఎంత ఆత్మీయంగా ఉంటాం, ప్రజలను లేదా ఓటర్స్ని ఎట్లా ఓన్ చేసుకుంటాం అన్నదానికి నిదర్శనం. ఇదే మీరు చెప్తున్నట్టు ఇందాక ఏదైతే బ్లాక్మెయిలర్ అయినటువంటి కడియం శ్రీహరి గారిని కేసీఆర్ ఎందుకు నమ్మిడు, సౌమ్యుడు అయినటువంటి రాజయ్య గారిని ఎందుకు తిరస్కరించి ఎందుకు పక్కన పెట్టిరంటే, ఎవరైనా కూడా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. ఆయన కొడితే బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు రూలింగ్లో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ల సమయానికి వచ్చే వరకు ఇక్కడ ఎంపీ పదవిని అనుభవించి, డిప్యూటీ సీఎం అనుభవించి, 2 సార్లు ఎమ్మెల్సీ అనుభవించి,
ఇవన్నీ అనుభవించిన తర్వాత ఎట్లాగూ మీరు రాజయ్యకే టికెట్ ఇస్తారు, మీరు రాజయ్యకే టికెట్ ఇస్తే నేను మాత్రం ఉండను. ఎందుకంటే 2014లో మేము ఇద్దరం టికెట్ అడిగితే రాజయ్యకే ఇచ్చారు, 2018లో మేము ఇద్దరం టికెట్ అడిగితే రాజయ్యకి ఇచ్చారు. నేను సిన్సియర్, రాజయ్య కంటే సిన్సియరు, మన ఇద్దరం సమకాలికులము, నీకంటే నేనే ముందు క్యాబినెట్ మినిస్టర్ అయినా అది ఇదైనా. సో కాబట్టి మీరు మళ్ళీ రాజయ్యకి ఇస్తే ఓకే, మీరు ఇచ్చుకోండి రాజయ్యకు, లేకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్లోకి పోతే మాకు ఇద్దరికి టికెట్ ఇస్తానని ఆఫర్ ఉన్నదని. అది దట్ ఈస్ బ్లాక్మెయిల్. నేను ముందే చెప్పాను, అయినా చెప్పాను అనుకున్నా కూడా మళ్ళీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చడానికి కూడా సరెండర్ అయిపోయింది కేసీఆర్ గారు. ఇద్దరిస్తే దిమ్మ తిరిగిపోయేంత అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కవితకు అందరూ కూడా వాళ్ళకు అయోమయం గురే పరిస్థితి. ఎందుకంటే ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా? నమ్మద్రోహానికి పరాకాష్ట తిన్నింటి వాసాలు లెక్కబెట్టులో ధనికుడు అనేది తేలిపోయింది. రాజయ్యని కాదని చెప్పి కడియం శ్రీహరి గారు టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ నమ్మి మోసపోయింది అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే నా నోటికాడి ముక్క గుంజుకున్నంత పని చేసిండు. అయినా నేను సిన్సియర్గా నాకు టికెట్ ఇవ్వకుండా నువ్వు జనగాం పోయి పల్లె రాజశేఖరరెడ్డి గారిని గెలిపించు, గన్పూర్ నియోజకవర్గం గెలిపించు అంటే నేను కేసీఆర్ గారి బాటలో ఉన్నాను కాబట్టి, సిన్సియర్గా ఉన్నాను కాబట్టి, లాయల్గా ఉన్నాను కాబట్టి నేను అదే మనస్ఫూర్తిగా గెలిపించిన. మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కూడా సుధీర్ కుమార్కి ఇస్తున్నాం టికెట్, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండాలి, మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగాలి, గెలిపించే బాధ్యత తీసుకోవాలి. రేపు బై ఎన్నికైనా ఎప్పుడు వచ్చినా కూడా ఎట్లా కడియం శ్రేణి డిస్క్వాలిఫై అయిపోతాడు. ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్లో కడియం శ్రేణిని పొట్టుగా ఓడగొట్టాలి, నువ్వే అక్కడ గణపూర్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అని కేసీఆర్ ప్రకటించడం జరిగింది.